హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు రెడ్మీ నోట్ 13 సిరీస్ ని హిట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. రెడ్మీ నోట్ 13 సిరీస్ మీద మాక్సిమం వీడియోస్ అన్ని కవర్ చేశాను. 3 మొబైల్స్ కి మంచి ఆదరణ వచ్చింది అండ్ ఆ 3 ఫోన్స్ ని రీసేల్ చేసేసాను. సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన ఛానల్ ఉన్న 28,000 సబ్స్క్రైబర్లతో మనకి ఎవరు రివ్యూ యూనిట్స్ అవ్వరు. సో ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ ఒక బ్రాండ్ మన దగ్గరకు వచ్చి ఇలా చెప్పు అనే స్థాయి కూడా మన ఛానల్ కి లేదు. కాబట్టి సొంత డబ్బులతో ఆర్డర్ చేసుకుని తెప్పించాను. మీ నుంచి నేను ఆదరణ కోరుకుంటున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. కంటెంట్ ఉపయోగపడింది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. 50,000 సబ్స్క్రైబర్స్ కి ఇంకొక 20,000 దగ్గరలో మనం ఉన్నాం. వీడియో చూసే వాళ్ళందరూ కంటెంట్ బాగుందని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈజీగా మనం రీచ్ అయిపోతాం. నేను యాక్చువల్లీ నోట్ 13 సిరీస్ పర్చేస్ చేసేటప్పుడు పోకో X6 సిరీస్ వస్తాయి, వాటిని పర్చేస్ చేద్దాము అనే ఇంటెన్షన్ అయితే నా మైండ్ లో లేదు. కానీ ఆ ఫోన్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి రెడ్మీ నోట్ 13 సిరీస్ వీడియోస్ చూడండి. కొన్ని వందల మంది కమెంట్స్ పెట్టారు, నీ రివ్యూ కావాలి అని చెప్పని. 100 కమెంట్లు వచ్చినాయి. నేను గర్వంగా ఉంది అని చెప్పను అండ్ బాగా ఓవర్ వెల్మింగ్ అయిపోయింది ఇలాంటివన్నీ నేనేం చెప్పను. నా రివ్యూ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం నన్ను పని చేయమని చెప్తున్నారు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. లాస్ అయినా పర్లేదు, ఫోన్ తెప్పించి వీడియో చేద్దాము, పని చేసే సమయం వచ్చింది అనే ఇంటెన్షన్ తో ఈ పోకో X6 Pro ని 3 రోజుల క్రితం నేను ఆర్డర్ పెట్టాను. ఈ రోజు అంటే జనవరి 20వ తారీఖు నాకు ఇప్పుడు డెలివరీ అయింది. అండ్ ఈ ఫోన్ ని మీలో ఎవరో ఒకరు కొనుక్కోండి. లాస్ పోకుండా సేమ్ ప్రైస్ కొనుక్కున్నా కానీ చాలా హ్యాపీ అవుతా. ఒక 1,000 రూపాయలు 1,500 అలా లాస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే మాత్రం భరిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒకసారి మెసేజ్ చేసేయండి. ఒకసారి కన్ఫర్మ్ చేసి వారం తర్వాత ఈ ఫోన్ ని మీకు అమ్మేస్తాను. ఈ వారం పాటు కంప్లీట్ గా ఈ మొబైల్ ఫోన్ ని చెక్ చేస్తా, గేమింగ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి ఫుల్ రివ్యూ అప్లోడ్ చేసే టైంకి మీకు అమ్మేస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ బాక్స్ పాలసీ ఉంది కాబట్టి ఎవరైతే డెలివరీ పర్సన్ వచ్చారో వాళ్ళు ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేసి ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకొని వెళ్ళారు. నేను కూడా అదే టైంలో అన్బాక్సింగ్ వీడియో అయితే రికార్డ్ చేశాను. బట్ ఇప్పుడు మనతో రీప్యాక్ చేసి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ ఏంటో మీకు చూపిస్తా. మేడ్ ఇన్ ఇండియా పోకో అని బ్రాండింగ్స్ ఉన్నాయి. పోకో X6 Pro 5G అని మోడల్ నెంబర్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ పోకో X6 Pro 5G అని రాశారు. టాప్ లో 31,000 రూపాయల వరకు ఎంఆర్పీ ప్రైసింగ్ ఉంది. కానీ కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి, అలానే సీల్స్ ఉన్నాయి. సీల్స్ ని చెక్ చేసుకుని మీరు ఫోన్ అయితే రిసీవ్ చేసుకోండి. 8GB 256GB వేరియంట్ నేను తెప్పించింది. బాక్స్ ఓపెన్ చేస్తే చిన్న బాక్స్ లో మనకి సిమెజిక్ పిన్ ఒకటి కనబడుతుంది అండ్ దాని తర్వాత పేపర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఒక సిలికాన్ కేస్ ఉంది. కేస్ క్వాలిటీ అయితే ఓకే బట్ టాప్ నాచ్ ఏం కాదు. దీంతో మీరు పని అయితే కానిచ్చేసేవచ్చు. ఈజీగా 3-6 months వచ్చేసిద్ది. సిలికాన్ కేస్ ఇది. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది, గ్లాసీ ఫినిష్ తో ఉంది. ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం. మీరు గ్లాస్ గురించి అంత తొందరగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒక 67W ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ ఏ పోర్ట్తో వస్తుంది, టైప్ సి పోర్ట్తో రావట్లేదు ఈ అడాప్టర్. కానీ వైర్ మాత్రం టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇచ్చారు అండ్ ఫోన్ కూడా టైప్ సి పోర్ట్తోనే వచ్చింది, మనకేం ఇబ్బంది లేదు. అండ్ ఇవి ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఫుల్ బాక్స్తో వస్తుంది. అండ్ ఆ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Xiaomi HyperOSతో వస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం మనకి ప్లాస్టిక్ పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. గ్లాస్ ఫినిష్తో వస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్స్ అనేవి ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్లో అట్రాక్ట్ చేస్తుంది. చాలా ఇరిటేట్ అవుతారు ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ కేస్ లేకుండా యూస్ చేసే వాళ్ళైతే. లెదర్ ఫినిష్ ఉంది. లెదర్ని కావాలనుకుంటే మీరు ఆప్టింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎల్లో కలర్లో వస్తుంది. ఎల్లో ఇష్టపడితే అది బుక్ చేసుకోండి. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ OIS అని మెన్షన్ చేశారు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి అండ్ పవర్ బటన్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ ఎంటీగా ఉంటుంది. బాటంలో స్పీకర్ గిల్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్ ఉంది. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది అండ్ అలానే సిమ్ ట్రే ఉంది. ఇది డ్యూయల్ సిమ్స్తో వస్తుంది. మీరు మైక్రో SD కార్డ్ని అయితే యూస్ చేయడానికి లేదు. కావాలనుకుంటే OTGతో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీని. టాప్ లో ఎయిర్ అవుట్ వెంట్స్ ఉన్నాయి. IR బ్లాస్ట్ ఉంది. అలానే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి కేస్ వేస్తే లుక్ అయితే ఈ రకంగా ఉండిద్ది. కేస్ అయితే మాక్సిమం ప్రొటెక్షన్ ఇవ్వడానికి ట్రై చేసిద్ది. కానీ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది. ఒక 25,000 రూపాయల ఫోన్ చేతిలో పట్టుకున్నట్లు అనిపించదు. కానీ చాలా కంఫర్టబుల్ గా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు. పాకెట్స్ లోంచి తీయాలనుకున్నా తీసి యూజ్ చేసుకునేటప్పుడు కానీ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక మనం స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే ఇది 6.67 ఇంచ్ క్రిస్టల్ రెజల్యూషన్ 1.5K ఫ్లో AMOLED డాట్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసిద్ది. HDR10+ సపోర్ట్ ఉంది. 1200 nits బ్రైట్నెస్ తో వస్తుంది. 1800 nits అనేవి మీకు HDR లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది. బట్ బేసిక్ గా మీరు 1200 nits మాత్రమే కన్సిడర్ చేయండి. మీరు డైలీ యూజ్ చేసే బ్రైట్నెస్ నిట్స్ అనేవి మాక్సిమం 1200 nits. అండ్ కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. AMOLED డిస్ప్లే కాబట్టి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది. అండ్ ప్రాసెసర్ దీంట్లో Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. 8+Gen 1 కంటే పవర్ఫుల్ ప్రాసెసర్. 4nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.35 GHz ఉంటుంది, చాలా ఎక్కువ అని చెప్పాలి. 8GB ర్యామ్ 256GB బేస్ వేరియంట్తో వస్తుంది. LPDDR5X ర్యామ్ కాన్ఫిగరేషన్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్తో వస్తుంది.
లేటెస్ట్ అని చెప్పాలి ఇవన్నీ. అండ్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేసింది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 67 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తున్నారు. IP57 స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది. 186 grams వెయిట్ ఉంటుంది. ఒకవేళ మీరు ప్లాస్టిక్ వేరియంట్ తీసుకుంటే, లెదర్ వేరియంట్ తీసుకుంటే 190 grams వరకు వెయిట్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ NFC ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఎయిర్ బ్లాస్టర్ ఉంది, వైడ్ N1కి సపోర్ట్ చేసింది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది, హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది. అండ్ 5G బ్యాండ్స్ పరంగా మాట్లాడుకున్నా కానీ ఏవి స్కిప్ చేయలేదు. NSA బ్యాండ్స్ కానివ్వండి, Sub-6 5G బ్యాండ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని నెట్వర్కింగ్కి సంబంధించి అన్ని దీంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ షామీ HyperOSతో వస్తుంది. అది ఈ ఫోన్లో బిగ్గెస్ట్ మంచి అప్డేట్ అని చెప్పాలి. చాలా మంచి అనిపించింది నాకు. ఇంకా ఫోన్ ఒకసారి పవర్ ఆన్ చేసేసి సెటప్ అంతా ఫినిష్ చేసిన తర్వాత మెయిన్ స్క్రీన్లో కలుస్తాను మిమ్మల్ని. అండ్ ఈ ఫోన్ సెటప్ చేసేటప్పుడు 5 GHz బ్యాండ్ని కూడా డిటెక్ట్ చేసింది, 5G ఇంటర్నెట్ స్పీడ్ని. కాకపోతే నేను యూజ్ చేసేటప్పుడు 5G అనేది తొందరగా డిస్కనెక్ట్ అయిపోతుంది వైఫై విషయంలో. మొబైల్ నెట్వర్క్ అనేది నేను ఇంకా చెక్ చేయలేదు. వైఫై విషయంలో మాత్రం 5G అంటే వెంటనే డిస్కనెక్ట్ అయిపోతుంది. ప్రాబ్లం ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి రివ్యూలో మళ్ళీ మాట్లాడతా. అండ్ ఫింగర్ ప్రింట్స్ని కూడా ఎన్రోల్ చేశాను, దీని గురించి లాస్ట్లో మాట్లాడతాను. సెటప్ అంతా ఫినిష్ అయిన తర్వాత మనకి మెయిన్ హోమ్ స్క్రీన్ ఈ రకంగా కనబడుతుంది. ఫుల్ ఆఫ్ బ్లోట్వేర్ విషయంలో మాత్రం ఎక్కడ మనకి లోట్ లేకుండా ఇచ్చేశారు. ప్రతి రోలో ఒక బ్లోట్వేర్ యాప్ అనేది కనబడుతుంది, చాలా అనాయింగ్గా ఉంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOSతో వస్తుంది, మీకు ఆల్రెడీ చెప్పా, బేస్డ్ ఆన్ Android 14 ఇది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా చాలా నచ్చింది నాకు. డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో వస్తుంది. Note 13 సిరీస్ చూసుకుంటే అక్టోబర్ నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో Android 13 తీసుకొచ్చారు. ఇందులో మాత్రం సాఫ్ట్వేర్ పరంగా ఎవ్రీథింగ్ అప్ టు డేట్ ఉన్నాయి. అండ్ స్టోరేజ్ పరంగా 27 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయ్యి వస్తుంది, మిగతాదంతా ఫ్రీ స్పేస్. అండ్ ప్రాసెసర్ నేను ఇందాక చెప్పినట్లు Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. 4nm ప్రాసెసర్ ఇది. 3.35 GHz వరకు ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది, చాలా ఎక్కువ. అండ్ 14,64,000 వరకు దీని యాంటిట్యూడ్ స్కోర్స్ ఉంటాయి. గేమర్స్కి మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. 25,000 బడ్జెట్లో బెస్ట్ ప్రాసెసర్ ఇది. మీకు స్క్రీన్ మీద Dimensity 8300ని చూస్తేనే 8 Gen 1ని 8+ Gen 1ని బీట్ చేసేసింది. ఇది 8300 అల్ట్రా ప్రాసెసర్, CPU GPU ఎవ్రీథింగ్లో బీట్ చేసింది. నేను గేమింగ్ కూడా చెక్ చేశాను. అల్ట్రాలో HDR వరకు సపోర్ట్ ఉంది. అండ్ 90 FPS ఫ్రేమ్స్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఎక్కడ ఫ్రేమ్స్ డ్రాప్ నేను అబ్జర్వ్ చేయలేదు, ల్యాగ్స్ అబ్జర్వ్ చేయలేదు, CPU థ్రాటిల్ అవుతున్నట్లు అబ్జర్వ్ చేయలేదు. మరీ ముఖ్యంగా గేమింగ్ గురించి మాట్లాడాలంటే హీటింగ్ గురించి మాట్లాడాలి. నేను కంటిన్యూస్గా ఎగ్జాక్ట్లీ 55 minutes వరకు 2 గేమ్స్ అయితే ఆడడం జరిగింది. ఈ 2 గేమ్స్ నేను AC కండిషన్లోనే గేమ్ ఆడాను. నాకు ఎక్కడ కనీసం వార్మ్ ఫీల్ కూడా అనిపించలేదు. నేను ఫుల్ రివ్యూ వరకు వెయిట్ చేయండి, బయట వేరే నెట్వర్క్స్ మీద బేస్డ్ అయ్యి నేను గేమ్ ఆడటానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఓన్లీ వైఫై మీద ఆడాను. ఈ వైఫై మీద నేను ఆడిన 55 minutesలో మాత్రం కనీసం నాకు వార్మ్ అనే ఫీలింగ్ కూడా రాలేదు. అంత ప్రాపర్గా నాకు హ్యాండిల్ చేయగలిగింది. అక్కడ థ్రాటిల్ కూడా అవ్వలేదు. సరేటప్పుడు గేమ్ టర్బో కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆన్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేసిన ఒకే ఒక కాన్సెప్ట్ అంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేదు. అది ఇచ్చుంటే బాగుండేది. అదొక్కటి నేను మిస్ అయ్యాను. దీంట్లో నుంచి వచ్చే సౌండ్ అనేది సరిపోవట్లేదు మన గేమ్ ఆడటానికి. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో అడిషనల్గా హార్ట్ రేట్ సెన్సర్ తీసుకొచ్చారు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్కి. Note 13 సిరీస్తో కంపేర్ చేస్తే దీంట్లో బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది హార్ట్ రేట్. కాకపోతే దీని మీద డిపెండ్ అవ్వమాకండి, రిజల్ట్స్ అనేవి అంత యాక్యురేట్గా ఏం చూపించు. అండ్ ఈ డిస్ప్లే సేమ్ Redmi Note 13 Pro సిరీస్ లాగా 68 బిలియన్ కలర్స్ అనేది ప్రొడ్యూస్ చేయగలదు. వైబ్రెంట్ కలర్స్ చూపిస్తుంది. నేను దీన్ని HDR కంటెంట్ కూడా స్ట్రీమ్ చేసి చూశాను. యూట్యూబ్లో HDR సపోర్ట్ చూపించింది. సో డిస్ప్లే కలర్స్ ప్రకారంగా మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేసినట్లు నాకు అనిపించలేదు. బ్రైట్నెస్ నిట్స్ మాత్రం 1200 nits అంటే కన్సిడర్ చేయండి, 1800 nits వద్దు. అండ్ నెక్స్ట్ దీంట్లో బెజల్స్ ఒకసారి చెక్ చేయండి. వ్యూయింగ్ యాంగిల్స్ సూపర్ ఉంటాయి. బెజల్స్ అనేవి మనకు అసలు కనపడవు. ఇక్కడ వచ్చే ఫోటోలో బాటిల్ కింద ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు బెజల్స్ అనేవి అసలు కనపడినట్లే ఉంటాయి. సో వ్యూయింగ్ యాంగిల్స్ మాత్రం టాప్ క్లాస్ స్కోర్ చేసింది. అండ్ ఒకసారి ఆడియో చెక్ చేయండి. సో ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బట్ టాప్ నుంచి కొంచెం ఎక్కువ సౌండ్ రావట్లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం అదురుతుంది సౌండ్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు. అండ్ ఇందులో వైడ్ N1 సపోర్ట్ ఉంది. మీరు HD కంటెంట్లో OTT ప్లాట్ఫామ్స్ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ గురించి ఒక డెడికేటెడ్గా కెమెరా రివ్యూ అప్లోడ్ చేస్తాను. ఇంకా డీటెయిల్గా మీరు కెమెరా గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కెమెరా శాంపిల్స్ నేను డిస్ప్లే చేస్తున్నా. ఒక ఫ్లాన్ అబ్జర్వ్ చేశాను. రేర్ సైడ్ కెమెరా ఎప్పుడైతే మనం యూస్ చేస్తామో HDR అనేది మాక్సిమం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఆఫ్లో పెట్టినా సరే. డీటెయిల్స్ అనేవి మరీ ఓవర్గా క్యాప్చర్ చేస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రం చక్కటి పంతనం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా మాక్సిమం బాగానే ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ పరంగా రేర్ సైడ్ మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మాక్సిమం 1080p 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లైట్ ఇంటేక్ చాలా బాగుంది. రేర్ సైడ్ కూడా లైట్ ఇంటేక్ బాగుంది, కానీ కొంచెం డీటెయిల్స్ అనేవి మరీ ఓవర్గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ HyperOSలో కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ లాక్ స్క్రీన్ గురించి మాట్లాడాలి. నథింగ్ నుంచి యాపిల్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక రకంగా చెప్పాలంటే కాపీ కొట్టి ఇలా తీసుకొచ్చారు. చాలా బాగుంది. డెప్త్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మనం లాక్ స్క్రీన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది చూడడానికి అండ్ బయట మనం
మనం చూపించుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీరు ఒకవేళ సెకండ్ పర్సన్ యూజ్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సెన్సర్స్ వైజ్ 42 సెన్సర్స్ని ఇచ్చారు. అన్ని సెన్సర్స్ ప్రాపర్గానే వర్కౌట్ అవుతున్నాయి. గేమింగ్ అయ్యేటప్పుడు మాత్రం నేను గైరోస్కోప్ సెన్సర్ని కూడా చెక్ చేసా, మంచి పందరం కనపడింది. హార్ట్ రేట్ సెన్సర్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, వీళ్ళు సాఫ్ట్వేర్ యూస్ చేసి మీకు తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ హార్ట్ రేట్ సెన్సర్ని అండ్ పెడోమీటర్ స్టెప్ కౌంట్ని మీరు బిలీవ్ చేయమాకండి, లైట్ తీసుకోండి. అండ్ అన్లాకింగ్స్ పరంగా ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ టాప్ నాచ్ పనిచేస్తుంది. ఎక్కడ ఫెయిల్ అవడం నేను అసలు అబ్జర్వ్ చేయలేదు. అండ్ యాక్యురేట్గా తీసుకుంటుంది ఫింగర్ ప్రింట్స్ అనేవి, ప్రాపర్గా పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ పోకో X6 Proకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ అనీషియల్ ఇంప్రెషన్స్. ఈ వీడియోతో అయిపోయింది అనుకోమాకండి. దీని తర్వాత గేమింగ్ రివ్యూ వచ్చింది, కెమెరా రివ్యూ వచ్చింది అండ్ ఫుల్ రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. ఈ 4 వీడియోలు చెక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ పాయింట్స్ నేను ఏవైతే డిస్కస్ చేస్తానో అవి మీకు సింక్ అవుతున్నాయి అని చెప్పి అనుకుంటే అప్పుడు ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కెమెరా డిపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. కెమెరా రివ్యూ కోసం వెయిట్ చేస్తుండండి. ఇనిషియల్ ఇంప్రెషన్స్ పరంగా మాత్రం 25,000 కి పైసా వసూలు ఫోన్ అంటే నాకు అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్.